మీరు బెస్ట్ అని మీకు తెలుసు, కానీ మార్కెట్ తెలుసా? ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. ఒక చిన్న టౌన్లో 2 డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి హరి క్లినిక్, ఇంకోటి వచ్చి రవి క్లినిక్ అనమాట. హరికి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు, పెద్ద క్లినిక్ అనమాట, జెన్యూన్ సర్వీస్ ఇస్తున్నారు. అండ్ రవికి 5 years ఎక్స్పీరియన్స్, ఒక స్మాల్ క్లినిక్ ఉంది అండ్ యావరేజ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నమాట. కానీ టౌన్లో బెస్ట్ డెంటిస్ట్ డాక్టర్ ఎవరు అడిగితే చాలామంది రవి బెస్ట్ డాక్టర్ అని చెప్తాడు. ఎందుకో తెలుసా? రెగ్యులర్గా రవి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో డెంటల్ రిలేటెడ్గా, టీత్ రిలేటెడ్గా వీడియోస్ షేర్ చేసేవాడు అనమాట. సో ఎలాంటి మనం టిప్స్ పాటించాలి అలా చేసేవాడు అనమాట. స్కూల్స్, కాలేజెస్లో డెంటిస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాడు. అండ్ పేషెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ షేర్ చేసేవాడు. అండ్ గూగుల్లో రివ్యూస్ కలెక్ట్ చేసేవాళ్ళు. అండ్ హెల్త్ రిలేటెడ్ కంటెంట్ని కన్సిస్టెంట్గా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో షేర్ చేసేవాడు. పీపుల్ రవి ఫేస్ని రెగ్యులర్గా చూస్తున్నారు, రవి వాయిస్ని రెగ్యులర్గా వింటున్నారు, రవి యొక్క నేమ్ని రెగ్యులర్గా వింటున్నారు. కానీ హరి సైలెంట్. తన నమ్మకం ఏంటంటే మనం బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాము, పీపుల్ మౌత్ పబ్లిసిటీ ద్వారా మనకు ఖచ్చితంగా పేషెంట్స్ వస్తారు అని ఒక నమ్మకం. బయట ప్రపంచానికి హరి యొక్క క్లినిక్ పెద్దగా రీచ్ అవ్వట్లేదు. రిజల్ట్ ఏంటో తెలుసా? హరి బెస్ట్ డాక్టర్, కానీ రవి బెస్ట్ అని అందరికీ తెలిసిన డాక్టర్. పేషెంట్స్ ఎవరి దగ్గరికి వస్తారు మీరే చెప్పండి? బెస్ట్గా తెలిసిన డాక్టర్ దగ్గరికే కదా. పేషెంట్స్ యొక్క మైండ్లో ఒకటే ఉంటుంది, ఈ డాక్టర్ పాపులర్గా ఉన్నాడు, చాలా రివ్యూస్ ఉన్నాయి, చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి అండ్ ఈ ఫేస్ రెగ్యులర్ చూస్తున్నాము అంటే ఓకే, తెలిసిన పర్సన్, మంచి డాక్టర్ అన్నట్టుగా పేషెంట్స్ ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ప్రైజెస్ కొద్ది ఎక్కువైనా కూడా పీపుల్ ఆలోచించారనమాట, ఎందుకంటే ట్రస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. దీనే సింపుల్గా మనం మార్కెటింగ్లో రీకాల్ వాల్యూ అంటాం. సడన్గా మనకి టూత్ పెయిన్ వచ్చిందంటే మనకి ఏ క్లినిక్ గుర్తొస్తుంది? కస్టమర్స్కి ఎప్పుడైతే మన క్లినిక్ గుర్తొస్తుందో అప్పుడే పేషెంట్స్ మన క్లినిక్కి రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. లెసన్ సింపుల్, ఏ బిజినెస్ అయినా సరే మనం బెస్ట్గా ఉంటే సరిపోదు, కస్టమర్స్ యొక్క మైండ్లో మనం ఫస్ట్ గుర్తు రావాలి. మార్కెటింగ్ గురించి, సేల్స్ గురించి, సిస్టమ్స్ గురించి, బిజినెస్ గురించి మన యొక్క 3 hours లైవ్ వర్క్షాప్లో డిస్కస్ చేస్తాం. మన వర్క్షాప్ నేమే ఏ బిజినెస్ క్లారిటీ అండ్ డైరెక్షన్ వర్క్షాప్. డోంట్ మిస్. సీ యూ ఇన్ ద 3 hours లైవ్ వర్క్షాప్.